యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందములు. మనకు ఉన్న ఆసక్తిని బట్టే దేవుని యొక్క కార్యాలు కూడా ఆధారపడి ఉంటాయి. మనకు ఉన్న విశ్వాసం బట్టే దేవుని యొక్క కార్యాలు ఆధారపడి ఉంటాయి. అలా కాకుండా దేవుడు ఆయన కార్యాలను జరిగించుకోమంటే ఎక్కడ కూడా జరగవు. ఎవరైనా సరే విశ్వాసం ఉంచి దేవుని అడిగితేనే ఇస్తాడు దేవుడు. అందుకని దేవుని ఒక వాక్యం ఒక మాట ఉంటుంది, అడుగుడి ఇవ్వబడును అని ఒక మాట ఉంటుంది. ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి. ఏదైనా సరే మనం అడిగితేనే దేవుడు ఇస్తాడు. అడగకుండా ఆయన ఏమి కూడా ఉట్టిగా చేయడు. ఒకటి మాత్రం దేవుడు చేస్తాడు. పాపము మరి అన్యాయము అక్రమం మోసం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ మాత్రం దేవుని ఉగ్రత బలంగా పంపిస్తాడు. ఇదైతే ఎవరు అడగక్కర్లేదు. ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి. ఇక మధ్యాహ్న కాల సమయంలో నేను చెప్పేది ఒకటే, మీకు ఏదన్నా కావాల్సినప్పుడు, న్యాయం కావాల్సి వచ్చినప్పుడు దేవుని అడగండి, ఆయన న్యాయం జరిగిస్తాడు. న్యాయమును నీతిని చెరపని దేవుని వాక్యం ఉంటుంది. ప్రతి ఒక్కరు గమనించండి, జ్ఞాపం చేసుకోండి. ఈ యొక్క దేశంలో మన మధ్య అనేక మంది క్రైస్తవులు మరి ఎంతో అన్యాయాలకి, మోసాలకి, అక్రమాలకి గురైపోతారు. అంతేకాకుండా క్రైస్తవుల మీద హింస, దాడులు, క్రైస్తవులను చంపేయటము, క్రైస్తవుల్ని జైలు పాలు చేయటం, ఇవన్నీ కూడా అంటే అన్యాయంగా చేస్తున్నారు. కాబట్టి మరి దేవుని ఉగ్రత వారిపై ఖచ్చితంగా వస్తుంది. అవసరమైతే మొత్తం భారతదేశం మీద కూడా దేవుడు ఉగ్రత పంపించగల మరి శక్తివంతుడు, సామర్థ్యుడు. ఎందుకంటే సృష్టికర్త, ఆయన సృష్టించిన దేవుడు. అవసరమైతే తీసేస్తాడు, మళ్ళీ కొత్త వాడిని దేవుడు సృష్టించుకుంటాడు. ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోండి. మరి మనిషి ఎందుకు పనికిరాని వ్యక్తి, అల్పమైన వ్యక్తి, మరి ప్రతి ఒక్కరు జ్ఞాపం చేసుకోవాలి. ఇక మానవ జన్మ చాలా చిన్నది, చాలా అల్పమైనది. కానీ ఆత్మ యుగయుగములు జీవిస్తుంది. ఆత్మకి మరి ఒకే ఒక ఛాన్స్ ఉంది భూమి మీదే, మరి బ్రతికుండగానే. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. పరలోక రాజ్యం కావాలంటే మరి మీకు ఉన్న ఆసక్తిని బట్టి, మీకు విశ్వాసాన్ని బట్టి అప్పుడు మాత్రమే మీరు పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతారు. మీకు ఎటువంటి ఆశ లేనప్పుడు నన్ను రక్షించుకో అంటే దేవుడు ఎక్కడ కూడా రక్షించుకోడు. ఇదైతే వాస్తవమైనటువంటి. మనకున్న ఆసక్తి మొదటగా దేవుని దగ్గరకు వచ్చి మీ ప్రతి పాపం ఒప్పుకొని విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు క్షమిస్తాడు. అప్పుడు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. అప్పుడు మాత్రమే మరి మీ ఎడల దేవునికి కనికరం ఉంటుంది. దేవుడు మీ ఎడల అద్భుతాలు జరిగిస్తాడు. మరొక విషయం ఏంటంటే, ఒకవేళ మీరు ఏది చేయకుండా ఉంటే కనుక మరి నాకు దేవుడు వద్దు, ఎవడక్కర్లేదు, పరలోకం అక్కర్లేదు, నరకం అక్కర్లేదు అనుకుంటే కానీ వెళ్ళేది నరకమే. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఇక మధ్యాహ్న కాలంలో నేను ప్రాముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మరి క్రైస్తవుల గురించి ప్రార్థన చేయండి. క్రైస్తవులు జరిగే అన్యాయాల అక్రమాల గురించి ప్రార్థన చేయండి. మరి దేవుడు న్యాయం జరిగించలాగా ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. సుప్రీంకోర్టులో న్యాయం జరగాలని కూడా ప్రార్థన చేయండి. సుప్రీంకోర్టులో మరి దేవుడు తన కార్యం జరిగించలాగా ప్రార్థన చేయండి. దేవుడి మాటలకు దీన్ని ఆశించిన కాక ఆమేన్.